విప్లవ గుణపం గద్దర్. గద్దర్ అతనొక పోరాటాల గానం, మెదక్లో మెరిసిన ముత్యాల బాణం, తూఫ్రాన్ గ్రామానికే పచ్చతోరణం, లచ్చమ్మ శేషయ్యల నిండు ఆభరణం, ప్రజా చైతన్యానికే వెలిసిన పాటల కోణం, సామాజిక సమస్యలే ఆయన రణం. ఆయన రిక్ష అన్న కష్టం చెప్తూ చెప్తూ, రిక్ష అన్న నష్టం పాడుతూ పాడుతూ, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు అని రిక్ష అన్న కష్ట నష్టాన్ని ఇష్టంగా పాడినాడు గద్దరన్న. ప్రజా ఉద్యమాలే ఆయన విధానం. బుర్ర కథలతో పోగొట్టాడు ప్రజా వెర్రితనం. విప్లవ సాహిత్యానికి ఆయనే విత్తనం. అందలమెక్కినా చేయలేదు పెత్తనం. ఉద్యమ పాటికి ఆయనే అందాల రత్నం. చేశాడు కెనరా బ్యాంకులో క్లర్కో, కానీ ప్రజల గుండె చప్పుడు మీదే ఆయన వర్క్. అంబేద్కర్ అల్లూరి బుర్రకథలతో వేసుకున్నాడు చెరపలేని మార్క్. పారిశుద్ధ కార్మికులకు కష్టానికే పట్టాడు పెన్. ఎవడి కష్టఫలం వాడికే చెందాలనే జిజ్ఞాసల గన్. తెలుగు ప్రజల అభిమానంతో చేశాడు రన్. వివక్షల వెలిగిన ఉద్యమ ఊపిరి గద్దర్. ఆర్థిక ఇబ్బందులొచ్చినా నడిచిరి గద్దర్. పాటే ఆయుధమని ప్రకటించిన గద్దర్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉవ్వెత్తున ఎగిరిన ఉజ్వల దీపం. గుమ్మడి వంశంలో నుండొచ్చిన విప్లవ గుణపం. గుణపమై బలపమై నడిచే యుద్ధ నౌకవై, రగిలే వెలిగే దీపమై, నీ పాదం మీద పుట్టమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుండానే చెల్లెమ్మా అనే పాటతో ఇంట్లో ఉన్న చెల్లెను గుండెల్లో దించి బాధ్యతలు నేర్పిన ఓ గద్దరన్న నీ జన్మదినం కవులకు ఒక పర్వదినం. జోహర్ గద్దరన్న.